ఏందా వాటర్ రాలేటనే ఇంకా బండి చెప్పిన వాటిది నాగార్జున ఫోన్ చేయి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పటేల్ రమేష్ రెడ్డి గారి నాయకత్వం పటేల్ రమేష్ రెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రమేష్ రెడ్డి గారి నాయకత్వం పటేల్ రమేష్ రెడ్డి గారి నాయకత్వం ఈరోజు హైదరాబాద్లో జరిగే కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే గారు వస్తున్నారు. దానికి అనుగుణంగా మేము ఈరోజు సూర్యాపేట పటేల్ రమేష్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన అనుచరణ మేరకు దగ్గర ఒక 50 బండ్లలో మేము ఈరోజు మీటింగ్ వెళ్ళడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చి 18 నెలలు అయిన తర్వాత 18 నెలలు అయింది. ఈ 18 నెలల్లో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ చేయని ఎన్నో పథకాలు కాంగ్రెస్ పార్టీ చేసి ముందుకు దూసుకుపోతుంది. ఈరోజు ఖర్గే గారు తెలంగాణకి ఏమి కావాలి ఏమి కావాలని ఈరోజు చెప్తాడు. దానికి అనుగుణంగా పట్టణ పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు అందరితో ఈరోజు మీటింగ్ జరుగుతుంది. కనుక రమేష్ రెడ్డి గారి నాయకత్వంలో మేము అందరం హైదరాబాద్కి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు కూర్చున్నాం. ఈరోజు జై భీమ్ జై బాపు రాష్ట్రంలో గ్రామ శాఖ అధ్యక్షుల నుండి మండల శాఖ, బ్లాక్ కాంగ్రెస్ మరియు జిల్లా అధ్యక్షులు, పార్టీ ముఖ్యులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని హోదాలలో ఉన్న నాయకులందరూ కూడా తెలంగాణ ఎల్బీ స్టేడియానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలిగి రావడం జరుగుతూ ఉంది. గ్రామ అధ్యక్షులతో పాటు మండల పార్టీ, బ్లాక్ పార్టీ అధ్యక్షులకు ఈరోజు ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారు దిశానిర్దేశం చేసి రాబోయే రోజులలో స్థానిక సంస్థల ఎలక్షన్లో కావచ్చు, రేపు రాబోయే అన్ని ఎలక్షన్లలో కంపకుండా ఒక దిశానిర్దేశం చేసి రాబోయే రోజులలో పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలలో పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని స్థానాలు గెలుచుకునే విధంగా ఖర్గే గారు దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. సూర్యాపేట నియోజకవర్గం నుంచి ప్రతి గ్రామం నుంచి గ్రామ శాఖ అధ్యక్షులు, మండల పార్టీ, బ్లాక్ కాంగ్రెస్ అందరం కూడా పటేల్ రమేష్ రెడ్డి గారి నాయకత్వంలో సూర్యాపేట నియోజకవర్గం నుండి భారీ ఎత్తున ఈరోజు హైదరాబాద్ కార్యక్రమానికి భారీ ఎత్తున తరలిపోవడం జరుగుతూ ఉంది. రాబోయే రోజులలో పటేల్ రమేష్ రెడ్డి గారి నాయకత్వంలో సూర్యాపేట నియోజకవర్గంలో ఇంకా భారీ కార్యక్రమాలను చేస్తూ స్థానిక సంవత్సరాల్లో పటేల్ రమేష్ రెడ్డి గారి నాయకత్వంలో పూర్తి స్థాయిలో సూర్యాపేట మున్సిపాలిటీతో పాటు 4 మండలాల్లో జడ్పీటీసీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, ప్రతి పదవులు కూడా రమేష్ రెడ్డి నాయకత్వంలో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ తీసుకురావడానికి శక్తివంతం లేకుండా మేమందరం ఖచ్చితంగా పనిచేస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాము.